అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ రత్నగారు రచించిన అసలు విషయం అనే కథను విందాం. ఈ కథ మే 2011 చందమామలో ప్రచురింపబడింది. చంద్రయ్య అనే షావుకారు దుకాణంలో చిదానందయ్య అనేవాడు కొత్తగా పనిలో చేరాడు. ఒకరోజు అతడు చంద్రయ్యతో, అయ్యా, రేపు నేను పనిలోకి రాలేను, కాబట్టి సెలవు కావాలి అన్నాడు. చంద్రయ్య విసురుగా, ఇవి పండుగ రోజులు, బేరసారాల మాటేం కాను, కుదరదు అన్నాడు. చిదానందం బదులు చెప్పకుండా వెళ్ళిపోయాడు. మరో 2 రోజులు పోయాక చిదానందం చంద్రయ్య దుకాణం తెరవకముందే అతడింటికి వెళ్ళి, ఇవాళ పనికిరాను, సెలవు ఇప్పించండి అని అడగ్గా చంద్రయ్య విసుక్కుంటూ, ఇలా చీటికి మాటికి సెలవు అడగటం ఏమీ బాగాలేదు, దుకాణం తీసే వేళయింది, పద అన్నాడు. ఇదంతా చూస్తున్న చంద్రయ్య భార్య అతన్ని సైగ చేసి పిలిచి నెమ్మదిగా, ఇంతకు ముందున్న పనివాడు చెప్పా పెట్టకుండా సెలవు పెడుతున్నాడనే కదా పనిలో నుంచి తీసేసింది, ఇతడికి ఒకరోజు సెలవిస్తే కొంపేమి మునిగిపోదు కదా అన్నది. చంద్రయ్య నవ్వుతూ, నువ్వన్నది నిజమే అంటూ వెళ్ళిపోతున్న చిదానందాన్ని వెనక్కి పిలిచి, నువ్వు సెలవు అడగడం, నేను ఇవ్వననడం, నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోవడం చూస్తుంటే అది నీ విధేయత అనుకోవాలా, లేక నిజంగా కావలసే సెలవు అడుగుతున్నావా అన్నాడు. అయ్యా, నాకు కావాల్సింది మీరు సెలవు ఇవ్వననడమే అన్నాడు చిదానందం. అతని సమాధానానికి చంద్రయ్య, అతని భార్య అవాక్కయ్యారు. చిదానందం వాళ్లతో, మొన్న సెలవడిగింది పొరుగురి పుట్టింటిలో నా భార్యని దిగబెట్టి రావడానికి. ఒకసారి అక్కడికి వెళ్ళిందంటే ఆమె ఒక పట్టాన తిరిగి రాదు. ఇవాళ సెలవివ్వమన్నది ఆమెని దేవుడి తిరునాళ్ళలో తిప్పి తీసుకురావడానికి. అక్కడ ఆమె నా చేత పెట్టించబోయే ఖర్చును భరించే స్తోమత నాకు లేదంటూ వెళ్ళిపోతుంటే అసలు విషయం ఇదా అంటూ వాళ్ళిద్దరూ కడుపుబ్బేలా నవ్వుకున్నారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.